జై సీతారాం. మన దశకం 5లో చూసామంటే ప్రాకృత ప్రళయంలో ఆ సమయంలో భగవానుడు ఒక కడైకన్ పార్వై మాయా మీద పడ్డగెడ్లో మాయా స్టార్ట్స్ పర్ఫార్మింగ్. మాయా ఏమవుతుంది, ఆ 3 గుణాల్లో ఒక్క అసైవ్, అది వెరీ 3 గుణాలు సమంగా ఉండే ఆ గుణాల్లో ఒక్క అసైవ్ వచ్చిన గడిలో ఇమీడియట్ మాయాவோட బుద్ధితత్వం నుండి మహత్ ఉరువవుతుంది, మహత్లోండి అహంకారం ఉరువవుతుంది. అహంకారం నుంచి ఆ 3 గుణాలతో వైకారిక తైజసంని తామసంతో ఫర్దర్ నెక్స్ట్ ఇమీడియట్ రియాక్షన్స్ నడుచుందామించింది. ఈ రియాక్షన్ చూసామంటే నేను ఇవాళ చెప్పేట స్లోగా మహత్ వెన అహంకారం అట్టలా టక్ 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 టక్ని ఇమీడియట్గా అన్నీ ఒకే టైంలో పర్ఫామ్ చేసింది ఆమించను. ఆ అహంకారమోட సత్వం అదావదు వైఖరికంలో చూసామంటే ఈ మనోட ఇంద్రియాలోడ అధిపதிలు దిక్ దేవతలు ఈ செவ்விஹி ఉండిన అధిపதியான దిక్ దేవర్గలో చేరు ఈ స్కిన్ అధిపதியான వాయు భగవాన్ ఏర్ தோன்றேரு. அடுத்தது ఈ కన్నుకు వచ్చి సూర్య భగవాన్ ఆదిత్య భగవాన్ తోండ్రేరు. ఈ టంగ్ వచ్చి వరుణ భగవాన్ వాన అనేదిని. ఈ మూక్ వచ్చి అశ్విని కుమారర్గల్ తోండ్రేరు. ఇది అన్నినే చూసామంటే మనోడ జ్ఞానేంద్రియాలుగా ఉండాల్సిన అధిదేవతలు. அடுத்தது మన కర్మేంద్రియానికి ఉండాల్సిన అధిదేవతలు దోర్ చూసామంటే ఈ మాట అవుతుందేహా దీనియోட అధిపతి అన్న అగ్ని భగవాన్, ఈ 2 సెయ్యిలాహు ఇంద్రన్, కాలులాహు ఉపేంద్రన్, ఈ మలంని జలంని విసర్జనం చేసే దాని అధిపతి ఆన మిత్రన్, ఆనహ రిప్రొడక్షన్ చేసే ప్రజాపతి. వీళ్ళందరూ ఈ అధిదేవతలు వాళ్ళు తోండ్రేరు. నెక్స్ట్ చూసామంటే మనోడ మనసుకు అధిదేవత అన్న చంద్రన్, బుద్ధి బ్రహ్మ, అహంకారన్ రుద్రన్, అనహ క్షేత్రజ్ఞన్ అనిసి వీళ్ళందరూ దేవర్గల్ రెడీ అయ్యారు. அடுத்தது ఈ అహంకారంలో ఉండిన తైజసం రజస్ వచ్చిన గడిలోనే మనవోడ ఈ మైండ్, ఇంటలెక్ట్, ఈగో, ఈ 5 జ్ఞానేంద్రియం, కర్మేంద్రియం ఈని సూక్ష్మం రెడీ అవుతుంది. ఫర్దర్ తామస అహంకారంలో ఉండే శబ్దం అదావదు ఈ స్పేస్ ఉందేహా ఆ స్పేసోడ తన్మయాన శబ్దం అనేది బయట అవుతుంది. ఆ శబ్దంలో ఉండే ఫర్దర్ ఆ స్పేస్లోండి அடுத்தது చూసినా ఉంటే ఏర్, ఈ గాలిలో చూసా ఉంటే దానికి 2 గుణాలు ఉన్నాయి. స్పేసోడ గుణమాన శబ్దము ఉన్న ఏర్, గాలియోడ గుణమాన ఈ స్పర్శం టచ్ అనేది ఉన్న. దల్లోండి ఫర్దర్ ఉర్వవిందే అగ్ని చూసామంటే ఈ పైగొండే ఆ 2 తన్మైనే ఉన్న, దాని ఉండాల్సిన తన్మైనే ఉన్న. సో ఫైర్ చూసామంటే సౌండ్ ఉన్న, ఆ స్పర్శంని ఉన్న, అదే మై ఫామ్ ఉరువంని ఫైర్ ఉన్న. ఆ ఫైర్లోండి మేర్కొండ్రు తోండ్రిందే వాటర్ జలం. ఈ నీళ్ళు తత్వం చూసామంటే ఈ పైగా ఉండిన స్పేస్, ఏర్, ఫైర్ వాళ్ళోడ తత్వంతో కూడా తన్నోడ తత్వమాన ఆ టేస్ట్ అనేది ఉన్న. సో వాటర్ చూసామంటే సౌండ్ ఉంది, స్పర్శం ఉంది, రూపం ఉంది, దాంతో కూడా దానోడ తన్మయాన టేస్ట్ ఉంది. ఈ కడేస్లో 5వ భూతమాన ఎర్త్ భూమి వచ్చి ఏం దానియోడ తన్మయ చూసామంటే పైగొండే 4తోని కొంచెం వాళ్ళ తన్మయతో కూడా తన్నోడ తన్మయాన గంధం. సో ఎర్త్ చూసామంటే సౌండ్ ఉంది, స్పర్శం ఉంది, రూపం ఉంది, టేస్ట్ ఉంది, దాంతో కూడా గంధము ఉంది. దీనే భట్టత్రి 9th శ్లోకాలు అనేరు ఏ భూతగణాహ అదావది 5 ఎలిమెంట్స్ తథా ఇంద్రియ గణాహ ఈ సూక్ష్మ ఇంద్రియం, కర్మేంద్రియం ఈని దేవాహ చ ఈని అధిపతి అన్న దేవర్లన్నీ కూడా జాతాహ భువనాండ నిర్మిత విధవ్ వీళ్ళందరి నుంచి ఈ బ్రహ్మాండను ఉరువాకుందే వల్లవల పృథక్ నో షేకుహు వాళ్ళ నుంచి ఎదియో వల్లవల తదా ఆ సమయంలో అమీభిహి దేవైహి అన్ని దేవర్లు నానావిధ సూక్తిభిహి నుత గుణత్వం. హే కృష్ణ నిన్న వాళ్ళందరూ స్తుతి చేసింది హార్మించారు. ఆ క్షణంలో చేష్టాశక్తి
ಶಕ್ತಿಂ ಉದ್ದೀರ್ಯ ಆವಾಲ ఇమీడియట్ తాని ఘట్టయన్ అన్ని కాంబినేషన్తో నీయోడ యాక్టివేషన్ నుంచి వ్యతాహ హైరణ్యం అండం. హే కృష్ణ, నువ్వు వీళ్ళన్నిన కంబైన్ చేసి యాక్టివేట్ చేసి ఈ గోల్డెన్ ఎగ్న హైరణ్య అండం, ఈ తంగనెరమాన ముట్టైన నువ్వు క్రియేట్ చేసావు. యాక్చువల్లీ ఈ దశకం 5ని దశకం 6ని చూసా ఉంటే అట్నే సృష్టి ఉత్పత్తి పట్టి ఆ విరాట స్వరూపం, ఆ విరాట పురుషుని పట్టి చెప్తా వచ్చేప్పుడు మా టీచర్ మహాలక్ష్మి మామి ఏమంటారంటే 5th 6th సేరే చూడమంటారు. అట్ట స్టాప్ చేయాలించితే 5th ఓడ 9th శ్లోకాతోనే స్టాప్ చేస్తారు. దేనికంటే నెక్స్ట్ శ్లోక వచ్చి அடுத்த దశకంతో కంటిన్యూ చేతా పోలే అంటారు. సో ఆ ఒక్క కారణానికి ఎట్ట చెప్పించారో ఆ కనుక 9th శ్లోకాతో మన నిప్పాటు ఈ 10th శ్లోకోడ అర్థంన మన 6వ దశకమోడ స్టార్టింగ్లో అనుభవించుతా. జై సీతారాం.